ఇక చూస్తున్నాం వచ్చే వర్షకాలంలో శక్తివంచం లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. మరో 6 రోజుల వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ కూడా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సీవరేజీ ఓవర్ఫ్లోను సీరియస్గా తీసుకుని ఎక్కడ సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఇక వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదులన్నీ అరగంటలో పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సివరేజీ ఓవర్ఫ్లోతో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను అరగంటలో పరిష్కరించాలని అన్నారు. వాటర్ హాట్స్పాట్లు కూడా గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, మ్యాన్ హోల్స్కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ దగ్గర రెడ్ ఫ్లాగ్ సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు. ఇక జలమండలి జీహెచ్ఎంసీ 120 వాటర్ లాగిన్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ తెలిపారు. మ్యాన్హోల్ నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచినీటి పైపు లైన్లో కూడా నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులకు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్హోల్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే వర్షాకాలంలో శక్తివంచం లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. మరో 6 రోజుల వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఇక ఈ సమయంలో కలుషిత నీటి సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సివరేజీ ఫ్లోవర్ను కూడా సీరియస్గా తీసుకుని ఎక్కడా సమస్య తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఇక వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదులన్నీ అరగంటలో పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సివరేజీ ఓవర్ఫ్లోతో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను అరగంటలో పరిష్కరించాలని అన్నారు. ఇక వాటర్ హాట్స్పాట్లుగా గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్ సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు. ఇక జలమండలి జీహెచ్ఎంసీ 120 వాటర్ లాగిన్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ తెలిపారు. మ్యాన్హోల్ నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచినీటి పైప్ లైన్లో నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్హోల్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.